గుణం దీనికి ఉంది. అంటే థైరాయిడ్ యొక్క గ్రంథిని దాని యొక్క పనితీరుని మెరుగుపరిచే గుణం ఉంది. అట్లాగే అధికంగా తీసుకుంటే దాని యొక్క పనితీరును కూడా నష్టపరిచే గుణం దీనికి ఉందని తెలియజేస్తూ ఈ సొరకాయకున్న దోషాలను పోగొట్టాలి అంటే దీంట్లో జీలకర్ర కానీ ఆవాలు కానీ ఉప్పు కలిపిన నీళ్లు కానీ ఖచ్చితంగా చల్లి తీసుకోవాలని తెలియజేస్తూ ఇలాంటి అద్భుతమైన వీడియోలు అట్లాగే సొరకాయకు అపథ్యకారిగా అంటే పథ్యంలో అంటే ఎక్కడైతే రోగాలు ఉంటాయో ఆ రోగాలు ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనే సొరకాయ తినకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అట్లాగే సొరకాయని ఎప్పుడన్నా తినాలి అనుకున్నప్పుడు దయచేసి ఖచ్చితంగా జొన్న రొట్టెతో మాత్రమే అధికంగా తినండి. అంటే జొన్న రొట్టెకి వేడి చేసే గుణం ఉంది, సొరకాయకి చలవ చేసే గుణం ఉంది. అట్లా ఈ రెండింటిని మనం తీసుకునేటప్పుడు సమతుల్యత ఏర్పడుతుంది, అంటే సమతుల్యత జరుగుతుంది. కాబట్టి ఇలాంటి అద్భుతమైన వీడియోలు వీక్షించడానికి శ్రీ సరస్వతి ఆయుర్వేదం మరియు ప్రకృతి ఉత్పత్తులు నందు మీకు ఎప్పుడు మీకు వాటి గుణాలను ఎప్పటికప్పుడు మేము తెలియజేస్తూ ఉంటాం. కాబట్టి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్తే, మీ పృథ్వీరాజ్.